జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ గారికి ఈఎస్కి టీఎస్కి ఏఈలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఆఫీస్ మినిస్టర్ స్టాఫ్కి జెడ్పీటీసీలకు సర్పంచులకు అందరికీ నమస్కారములు. అందరూ దయచేసి కూర్చుంటే మనం ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇంజనీరింగ్గా చేరినటువంటి రమేష్ బాబు గారు వివిధ హోదాల్లో మన పంచాయతీరాజ్ కాకుండా వేరే అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా డిప్యుటేషన్ చేసి పంచాయతీరాజ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అవుతున్న ఆయనకు ఈరోజు మనం ఈ గారికి సన్మానం చేస్తాము. ఆ సందర్భంగా మన పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ కె కొండయ్య గారిని సభ మీదకి వచ్చి వేయకరించవలసిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఏ హర్నాథ్ గారిని మన ఎస్సీ గారికి బుక్ అయ్యవలసిందిగా కోరుతున్నాము. అందరూ ఘనంగా క్లాప్స్ కొట్టాలని కోరుతున్నాం. ప్రొటెక్షన్ శ్రీ రమేష్ బాబు గారిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. ఎస్ వెంకటేశ్వరుడు జేఈ గారిని ఈ గారిని సన్మానించడంగా కోరుతున్నాం. హలో మీ కరతాలతో సార్కు కనీసము ఒక 1 month అనగా నేర్పాలి. అర్థం కాలే వచ్చిందా కేసీ కుమార్ గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ పిహెచ్ఎంఐడిసి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ఆదిరాన్ డి గారు శివకుమార్ గారికి ఒకే ఇవ్వాల్సిన కోరుతున్నాము. సరే సరే అక్కడ ప్రోగ్రామ్ ఉన్నా
పాపప్ప గారిని వేదికకు రావాల్సిన కోరుతున్నాను. విపి ప్రసాద్ పెద్దలు డి గారిని సన్మానించడానికి కోరుతున్నాను. వై కోటేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ కందుకూరు వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. శ్రీధర్ రెడ్డి గారిని ఈ గారు సన్మానించడం కోరుతున్నాం. శ్రీధర్ రెడ్డి గారు పిఎన్ డి గారు. ఇప్పుడు చూడు సార్ ఒకసారి జయంత్ బాబు గారు రిటైర్డ్ డిఎఫ్ఓ గారు వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. శ్రీనివాసరెడ్డి జయ గారిని సార్లు సన్మానించడంతో కోరుతున్నాం. శ్రీ వై నరసింహారావు గారు ఎస్క్యూఎం కోఆర్డినేటర్ వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. రవీంద్ర రెడ్డి జయ గారిని ఒకే విధంగా కోరుతున్నాం. రవీంద్ర రెడ్డి. గోపాల్ రెడ్డి గారు పంచాయతీరాజ్ యూనియన్ అసోసియేషన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారిని మన సుబ్బారెడ్డి డి గారిని సన్మానించాలని కోరుతున్నాం. గిరినాథ్ డి రిటైర్డ్ ఈ గారిని ప్లేస్మెంట్ రావాల్సిన కోరుతున్నాం. సార్ సన్మానించాలని కోరుతున్నాం. చెంచురామయ్య గారు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. క్లాప్స్ ప్లీజ్. ఆర్ దశరథరావు గారు డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ వారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. సుబ్బయ్య ఏ గారిని మేనేజర్ గారి సన్మానించాలని కోరుతున్నాం. ఆదిరాణ్ గారు మార్కాపురం డిప్యూటీ ప్రసాద్ డిప్యూటీ గారు ఇద్దరు వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. మహంకాళ జయ గారిని ప్రసాద్ డి గారిని సన్మానించాలని కోరుతున్నాం. సుబ్బారెడ్డి డి గారిని వైపాలెం డి గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. శ్రీనివాస నాయక్
ఏ గారిని డి గారి సన్మానించడం కోరుతుంది. శ్రీనివాస నాయక్. రవిప్రకాష్ డిప్యూటీ గారు వైపాలెం వారిని వేదిక మీద రావడం కోరుతున్నాను. తీర్థులు మస్తాన్ వల్లి ఏ గారిని సన్మానంగా కోరుతున్నారు. రవిప్రకాష్ డి గారిని. సిహెచ్ శ్రీధర్ రెడ్డి గారు పిఐయు పొదిరెడ్డి గారిని వేదిక మీద రావడం కోరుతున్నాం. సార్ ఇప్పుడు ఎస్ రామకృష్ణ ప్రసాద్ గారు ప్రార్థనా గీతంతో ఈ సభను ప్రారంభిస్తారు. వారి వేదిక మీద రావాలని కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ సార్. డిప్యూటీ గారిని రాజన్న గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. తీర్థులు రాజరెడ్డి గారి సన్మానంగా కోరుతున్నాం. దాదాపు మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేసి ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయినటువంటి సిహెచ్ఎల్ఏ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్. సార్ సభ అధ్యక్షులు మన ముఖ్య అతిథి గారు మన ఎస్సీ గారు. నమస్కారం. ముఖ్యంగా ఒక ప్రవహించే సెలయేరు మార్గమధ్యంలో ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందో అలాగే ఈనాటి సన్మాన గ్రహీత మా ప్రియతమ ఈ గారు వై రమేష్ బాబు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్స్ ఆఫీసు సిబ్బంది చివరగా మన రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు వారి శ్రేయోభిలాషులు ముఖ్యంగా వారి తల్లి రమేష్ బాబు గారి తల్లి గారు మరి వారి శ్రీమతి గారికి అందరికీ సమాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రమేష్ బాబు గారు నేను ఇక్కడ ఎస్సీగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన గిద్దలూరు టీగా పనిచేసేవారు. మరి అప్పటి నుంచి రమేష్ బాబు గారు
నాకు సుపరిచితులు. రమేష్ బాబు గారి గురించి నేను 2019 ఫిబ్రవరి 1వ తారీఖు ప్రకాశం జిల్లా ఎస్సీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి మార్చి 2 మంత్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మరి జిల్లాలోనే అత్యధికంగా 186 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసి మరి స్టేట్లోనే హైయెస్ట్ కిలోమీటర్ సీసీ రోడ్లు వేసిన డీగా ఆయనకు గుర్తింపు ఇచ్చుకున్నాడు. మరి ఈ పని చేసే వాళ్ళు ఎక్కడున్నా పని చేస్తారు, పని చేయని వాళ్ళు ఎక్కడున్నా వారు పని చేయరు. ఇది నాకు ముఖ్యంగా గతంలో జరిగిన ఆఫీసర్లు చెప్పడము అది అట్టనే వస్తూ ఉంది. మరి అప్పుడే నాకు ఇతని పైన ఒక ఒపీనియన్, ఈయన ఎక్కడ వేసినా పనిచేస్తాడు అనేది కూడా నాలో ముద్రపడిపోయింది. అలాగే నెక్స్ట్ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, కొండేపి కాన్స్టిట్యూన్సీలో వెంకటరామయ్య గారు అని, ఆయన కూడా మరి మన రమేష్ తర్వాత 176 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేసి ఆయన కూడా మంచిగా పనిచేసి రిటైర్డ్ అయిపోయినాడు. మరి రెండో వ్యక్తి ఆయన మరి రమేష్ గారు ఎప్పుడు కూడా మరి ఆయన ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కూడా డ్యూటీ పరంగా అందరినీ అలర్ట్ చేస్తూ మరి ఇప్పటికి కూడా ఈరోజు మరి స్టేట్లో ఎన్ఆర్జీఎస్ కింద సచివాలయ బిల్డింగ్స్లో కూడా స్టేట్లో జిల్లా ఫస్ట్ ఉంది. జిల్లాలో అత్యధిక బిల్డింగ్లు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన ఘనత కూడా శ్రీ వై రమేష్ బాబు గారికి దక్కుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దరిదాపు 400 బిల్డింగ్లు పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రమేష్ బాబు గారితో నేను మామూలుగా డిస్కషన్లు వచ్చినప్పుడు ఈ వెస్టర్న్ పార్ట్, కోస్టల్ పార్ట్ అయితే అర్లీగానే మొదలు పెడతారు. మరి ఇక్కడ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. ప్రతిదీ కూడా ఏ స్కీమ్ వచ్చినా కూడా స్టార్టింగ్ చేయరు. దాన్ని మోటివేట్ చేసి అప్పుడు నేను ఏమయ్యాను చేయలేదు అది ఇది అనేది మాట్లాడినప్పుడు మావి స్టార్టింగ్ ప్రాబ్లం సార్, స్టార్ట్ అయితే మావి ఎక్కడ కూడా ఆగవు అనేది కూడా ఆయన డిస్కషన్లో నాకు తెలియపరిచేవారు. ముఖ్యంగా అందరికీ ఆఫీస్ సబార్డినేట్ కానించి హయ్యర్ ఆఫీసర్స్ వరకు ఎవరిని కూడా మరి వ్యక్తిగతంగా విమర్శించడం కానీ మరి ఇటువంటివి రమేష్ గారిలో నాకైతే ఈ 5 సంవత్సరాల వీరిలో ఎక్కడ దరిదాపుల్లో కూడా కనపడడం లేదు. ముఖ్యంగా ఈ రివ్యూలో నేనే అప్పుడప్పుడు ఫోన్లలో మరి మాట్లాడేవాని, కానీ రమేష్ గారి గురించి నాకు లేటుగా తెలిసింది. కొద్దిగా ఏదన్నా ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారని నాకు తెలిసేది కాదు. రమేష్ బాబు గారు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు అనేది నాకు తెలిసేది కాదు. మళ్ళీ తర్వాత ల్యాటర్ కోసం నా నోటీస్కి వచ్చింది. మరి నేను మాట్లాడిన మాటలు వాళ్ళ శ్రీమతి గారు అయితేనేమి వారి కుటుంబ సభ్యులు కూడా వింటారు. కాబట్టి అది వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు కాదు. మరి ఆయన పైన ఉండే అపేక్షను ప్రోగ్రెస్ తెస్తాడనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలే తప్పితే ఆయన పైన నాకు ఎలాంటి భేదాభిప్రాయం లేదు, ఆయన కించపరచాల్సిన ఉద్దేశం లేదు. ఆ విధంగా ఏమన్నా మీరు హర్ట్ అయ్యి ఉంటే రమేష్ గారు హర్ట్ కాదు, కుటుంబ సభ్యులు ఏమన్నా హర్ట్ అయితే ముఖ్యంగా వాళ్ళ శ్రీమతి గారు ఈ సభాముఖంగా క్షమించాలని వారిని నేను రిక్వెస్ట్ కోరుతున్నాను. ముఖ్యంగా మా రమేష్ ఈ గారి ఫంక్షన్ అంటే నాకు కూడా భయమే, ఎక్కువ మంది వస్తారు, మరి మాట్లాడే వక్తలు కూడా చాలా ఉంటారు. కాబట్టి
నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో అది కూడా నేను వద్దని చెప్పిన. నన్ను ఈ ప్రోగ్రాంకు అధ్యక్షత ప్లేస్లో కూర్చోబెట్టొద్దంటే నాకు తెలియకుండా ఆయన ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని వచ్చి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. ముందైతే నేను వద్దనే చెప్పినాను. ముఖ్యంగా రమేష్ బాబు గారు మరి రిటైర్డ్ సిపిఓ గారు వెంకయ్య గారిని వేదికను అధిరోహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ సార్, మన హర్నాథ్ గారిని వెంకయ్య రిటైర్డ్ సిపిఓ గారిని సన్మానించడం కోరుతున్నాము. సిపిఓగా ఆయన సర్వీసులు ప్రకాశం జిల్లాకు దాదాపు 10-15 ఏళ్ళు చేశారు. అందరికీ ప్రకాశం జిల్లా అందరికీ సార్ సుపరిచితుడు. ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మరి కుటుంబ బాధ్యతలు ఆల్మోస్ట్ ఆల్ వారి హోమ్ డిపార్ట్మెంట్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ టైం ఈ ఫీల్డ్లోనే స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ జి అశోక్ గారిని వేదికగా రావాల్సిగా కోరుతున్నాం. ఎం వెంకటేశ్వర ఏ గారిని ఈ గారిని సన్మానించాలని కోరుతున్నాం. ఎం వెంకటేశ్వర పొద్దులి ఏ గారు. వెంకటేశ్వరులు ఎస్ వెంకటేశ్వరులు. సాయి కిషోర్ గారు సార్. జడ్ రమేష్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని వేదికలకు రావుగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాలు అఫీషియల్గా చేయడం అయితేనేమి మరి చేసి స్టేట్ వైడ్ మరి జిల్లాలోనే ప్రప్రదంగా జిల్లా నిలిపిన మన రమేష్ బాబు గారి వెనక ఎవరున్నారు, దీని శక్తి సామర్థ్యతే ఈ క్రెడిట్ అంతా నాకు తెలిసి రమేష్ బాబుది కాదు, వారి శ్రీమతి గారిదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎన్ని ఉన్నా కూడా మరి మీరు ఇంటి బాధ్యతను నిర్వర్తిస్తూ మరి మా రమేష్ బాబు గారు ఏ టైంలో వస్తాడో మేము మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీస్కి వస్తే ఎప్పుడు నేను క్యాంప్ వచ్చినా కూడా దరిదాపు 11-11:30 మార్కాపురం క్యాంప్ వచ్చి మళ్ళీ ఉండిపోవాలంటే. కాబట్టి అలాంటి మీరు మీకే ఈ గ్రేట్ అంతా చెందాలని, అలాగే ముఖ్యంగా మహిళలు ఆదిపరాశక్తులు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్స్ అందరికీ ఉంటాయి, మాకు ఉంటాయి, మహిళలకు ఉంటాయి. మా ఫ్రస్ట్రేషన్ను మేము ఎవరో ఒకరిపైన చూపించి పోగొట్టుకుంటాం తప్పితే, లేకుంటే ఆ మనసులోనే పెట్టుకొని దాన్ని ఆలోచన చేస్తానే ఉంటాం. మాతృమూర్తులు అట్ట కాదు, ఏదో ఒక రూపంలో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయటికి పంపించుకోగలరు. కాబట్టి మా రమేష్ బాబుని మరి ఇప్పుడు ఇంకా మీరు బాగా చూసినా మా రమేష్ బాబు కూడా ఎప్పుడైతే ఈ రోజు నుంచి వారి కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా వాళ్ళ అమ్మ వాళ్ళ శ్రీమతి గారితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కూడా నేను సభాముఖంగా రమేష్ బాబుని కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా నాకు రమేష్ బాబులో నచ్చింది, ఆయనకు ఒక బ్రీజా కార్ ఉంది. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడే అడిగేవాడిని, ఏంటి బాబు ఎక్కడైనా పేరు రాసుకుంటావు, నువ్వేమో డాటర్స్ గిఫ్ట్ అని రాసావు దీనిపైన అనేది. మరి అప్పుడు ఆయన చెప్పడం జరిగింది, మధ్య మధ్యలో
ఇది చేసుకుంటా వచ్చింది. ముఖ్యంగా వాళ్ళ డాటర్లు ఆయన ఇంటికి ఏ విధంగా పెద్ద కొడుకుండి అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడో మరి వాళ్ళ డాటర్ గారు కూడా మరి అన్ని బాధ్యతలు తన పైన వేసుకొని ఇంటి పెద్ద కొడుకుగా ఆ అమ్మాయి జాబ్లో చేరినప్పటి నుంచి మన రమేష్ గారి దశ మారిపోయిందని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి మన రమేష్ గారి పెద్ద కొడుకు వారసురాలు కూడా ఆ అమ్మాయి అని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక తండ్రి బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఒక నాయకుడు బాగుంటే సమాజం బాగుంటుంది, ఒక మంచి మిత్రుడు మనకు లభిస్తే మరి ఫ్యూచర్ బాగుంటుంది. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు. కాబట్టి ఇవి అన్నింటికి కూడా వాళ్ళ డాటరు, ఎందుకంటే నాకు ఎప్పుడు వచ్చినా వాళ్ళ డాటర్ గురించి మేము క్యాంప్ పోయినప్పుడు కూడా అక్కడికి అమెరికా ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉంటే మా ఎస్సీ గారితో నన్ను చెప్పి మాట్లాడేవాడు. ఆ విధంగా ఇది నేనైతే ఆ అమ్మాయి నీ పెద్ద కూతురు, నీ కొడుకు, నీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నది. నువ్వు చేయలేని కార్యక్రమాలు కూడా అమ్మాయి చేస్తూ ఉంది. ఆ అమ్మాయి మరి పెద్ద నీకు వారసురాలు, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పేసి నేను రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇంకా మాట్లాడాలనే ఉంది, మరి నాకు చివరి అవకాశం వస్తుందో రాదో తెలియదు. కాబట్టి నేను ఆయన చెప్పేది ముందు, ఎందుకంటే ఈ సబ్జెక్టు గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు నేను కూడా క్లుప్తంగా ఎక్కువ మాటలు మాట్లాడకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా మరి 2-3 నిమిషాలు టైం తీసుకొని మీకు ఇచ్చేయాలి. ముఖ్యంగా నా రమేష్ గారి గురించి నాకు తెలిసినప్పుడు ఈయన ఎక్కడ ఏ పోస్ట్ వచ్చినా కూడా ఆయన వాళ్ళ గురువు గారి దగ్గర మరి టైము డేటు అన్నీ తీసుకొని మరి ఆయన చేరేవాడు. ముఖ్యంగా నేననేది అన్నగా భావించొద్దండి. ఇప్పుడుండే కలియుగంలో ఆశ లేని మానవుడు ఉన్నారా? కోరికలు లేని వాళ్ళు ఉన్నామా? బాధలు లేని వాళ్ళు ఉన్నామా? లేవు. నేను కూడా అనేవాడిని రమేష్ దగ్గర, రమేష్ ఎక్కువ ఆశలు ఉండేవాళ్ళు జాతకాలను నమ్ముతారు, ఎక్కువ కోరికలు ఉండేవాళ్ళు దేవుడిని నమ్ముతారు, ఎక్కువ బాధలు ఉండేవాళ్ళు మనిషిని నమ్ముతారు. కానీ నీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. ముఖ్యంగా నువ్వు నీ ధైర్యం ఉంది లేదని నేను అన్ను. ఎందుకంటే ఈజ్ ఆల్రౌండర్. రమేష్ బాబు గారు ఆల్రౌండర్. క్రికెట్లో కపిల్ దేవ్ ఇలా పాత్రలు ఉన్నారో వాళ్ళకు అన్నీ చూసి వచ్చినోడు. కొత్తగా ఆయన ఇది కాదు. మరి ముఖ్యంగా ఆ విధంగా ఆయన విజయశాంతిలో ఆత్మవిశ్వాసం కూడా ఆయనకు చాలా ఎక్కువే అని నేను ఆయనతో జరిగిన రోజుల గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి ఒక్కరం నీకంటే నేనే గొప్ప అనే అహంకారం ప్రతి మనిషిలో ఉంది. కానీ నేను నీకంటే తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆత్మవిశ్వాసం పక్కల్లో ఉండాలి. సూర్యుడు నిరంతరం ప్రకాశాన్ని ఇస్తుంటాడు, ఎప్పుడు చీకటినివ్వడు. ఆత్మవిశ్వాసం కూడా స్వయం ప్రకాశిస్తూ నిరంతరం ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అంటే ఒక వెలిగే దీపం లాంటిది. దీపము, వెలిగే దీపం గుడిలో ఉన్నా, రాజమహల్లో ఉన్నా, ఊరింటిలో ఉన్నా సమానంగా ప్రకాశాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది నేనంటే అందరికీ చెప్తున్నాను, మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థానాల్లో ఉన్నా లక్ష్యం వైపు నడిపిస్తుంది.
అది ఆగదు, అలుపు లేదు, సాగదు. కాబట్టి అందరం కూడా ఇది చెప్తున్నాం. నాకు ఇంకొక అవకాశం చిన్నది చివరిగా, మళ్ళా సెకండ్ టైం వస్తుందని నేను అనుకోవడం లేదు. నాకు కూడా కొద్దిగా స్వార్థం ఉంది మాట్లాడాలని. చివరిగా ఒక వికసించే పుష్పం అనుకుంటుంది జీవితంలో ఒకరోజైనా గౌరవంగా జీవించాలని. ఒక నీడనిచ్చే చెట్టు అనుకుంటుంది తను ఉన్నంత వరకు ఇతరులకు నీడనివ్వాలని. ఒక వర్షించే మేఘం అనుకుంటుంది తనలాగా మురికిని నింపుకొని మంచిని కురిపించాలని. ఒక వెలిగే కొవ్వొత్తి అనుకుంటుంది తను వెలుగుతో ఇతరులకు వెలుగునివ్వాలని. మనమందరం కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. మరి శ్రీమతి అండ్ శ్రీ వై రమేష్ బాబు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ రోజు నుంచి మన డిపార్ట్మెంట్కు దూరమై 2వ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి ఈ బ్యాలెన్స్ జీవితం, ఆరోగ్యము, ఐశ్వర్యాలు, ఆనందంగా ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులతో గడపాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వెళ్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా పొలిటికల్ డిప్యూటీ గారు పి యలవంత గారిని వేదికగా రావాల్సిన కోరుతున్నాము. సార్ యలవంత గారు పొలిటికల్ డిప్యూటీ గారు, అలాగే విఠల్ గారు దక్షిణ డిప్యూటీ గారిని కూడా వేదికగా రావాల్సిన కోరుతున్నాం. ముఖ్యంగా మన సుబ్బారెడ్డి డి గారిని యలవంత గారిని సన్మానించాలని కోరుతున్నాము. మాకు ఆఫీస్లో అండదండలుగా నిలిచి మాకు అనునిత్యము సర్వీస్ చేస్తూ మా విషయాలు పర్సనల్ అయితే వ్యక్తిగత విషయాలు కూడా పర్సనల్గా తెలిసే వ్యక్తులు ఎవరంటే ఆఫీస్ సబార్డినేట్స్. ఆ ఆఫీస్ సబార్డినేట్స్ మన డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు వచ్చినా ఎవరైనా మాట్లాడవచ్చు. లేకపోతే మన మార్కాపురం డివిజన్ నుంచి మన రమేష్ ఈ గారి దగ్గర పనిచేసిన ఆఫీస్ సబార్డినేట్స్ మీకే ప్రప్రథమంగా ఛాన్స్ ఇస్తున్నాం. మీరు వచ్చి పోయి మీ గురువు గారి గురించి 2 మంచి వాక్యాలు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సభాముఖంగా. ఎవరు బాబు, ఎవరు వస్తున్నారు? సార్ ఒక్క నిమిషం సార్. సంతనంతో పాటు డి గారు కృష్ణమోహన్ గారిని వేదిక రావాలని కోరుతున్నాం. సంతనంతో పాటు డి గారు కృష్ణమోహన్ గారు, అలాగే పొలిటికల్ డి గారు యలవంత గారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ వై రమేష్ బాబు గారు, మరి వేదికను ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. ఈ వేదికకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా రమేష్ బాబు సార్ దగ్గర మాకు చాలా అనుబంధం ఉంది. 5 years డిఈగా చేసినప్పుడు కూడా నేను డివిజన్ కార్యాలయంలో పనిచేశాను. ఆ తర్వాత ఈ కూడా సార్ పీరియడ్ మొత్తం పనిచేశాను. సార్ పీరియడ్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని నిర్ణయాలు అడగకుండా కూడా మీరు తీసుకోవచ్చు. అంటే సార్ దగ్గర అటువంటి స్వతంత్రం మాకుంది. ఆ స్వతంత్రం మళ్ళీ మాకు ఏ ఆఫీసర్ దగ్గర వస్తుందో లేదో తెలియదు. ఏదైనా మేము నిర్ణయం తీసుకోండి సార్, ఇలా చేస్తున్నాం, మేము ఆల్రెడీ ఈ విధంగా మేము ఫైల్ పుట్టప్ చేసుకుంటే ఓకే అని సార్ మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చేవాడు. అట్లాగే మేము సార్ కూడా వ్యతిరేకంగా ఎప్పుడూ ఇబ్బంది పడేటట్లు చేయలేదు. ఆ విధంగా మాకు స్వతంత్రం చేయబట్టి మేము సార్ పీరియడ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా పనిచేసామని అనుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ సార్ కుటుంబం ఆయురారోగ్యాలతో జిల్లాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఇది సీక్రెట్, ఇన్ని రోజుల తర్వాత సీక్రెట్ చెప్పినాడు కోటేశ్వర రెడ్డి. నువ్వు గతంలో ఆయన కూడా నన్ను సతాయించి డిప్రెషన్ పైన నన్ను బాగా సతాయించినంత అలవాటు చేసుకున్నాడు. ఆయనకి ఎవరెవరు ప్రియ మిత్రులు ఉంటారో మరి ఆ స్టాఫ్ని ఎక్కడ పోగొట్టుకోడు. కాబట్టి ఆ విధంగా తెచ్చుకున్న ఇది కూడా నీ సీక్రెట్ కనుక ఇది కూడా ఉందేమో రహస్యం. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వర రెడ్డి గారు. నెక్స్ట్ ఎవరు తీర్థులు మాట్లాడతాడా? ఇంకో క్యాండిడేట్ నన్ను సతాయించినటువంటి తీర్థులు ఇక్కడ. క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ గారు పి హనుమంత గారిని వేదిక కోరుతున్నాం. ఆడే వదిలింది అక్కడి నుంచి. మార్కాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ వై రమేష్ బాబు గారి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను ఆగస్టు 2022 సంవత్సరంలో శ్రీ రమేష్ బాబు గారు దయ వల్ల మళ్ళీ పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయానికి రాగలిగాను. అందుకు వారికి ముందుగా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. రమేష్ బాబు గారు ఇద్దరు డీగా పనిచేస్తున్న సమయం నుంచి నాకు బాగా పరిచయం. ఏ విషయంలోనైనా కూడా పనులు చేయించే విషయంలో కానీ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టకుండా ఏ విధంగా పనులు చేయించాలి, అట్లాగే అదే సమయంలో ఆ కార్యాలయ సిబ్బంది కానీ పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఎవరికి ఏ విధమైన ప్రమాదం లేకుండా పనులు చేయించి గొప్ప పనులు చేయించారు చాలా కాలంలో. నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సచివాలయ భవనాలు కానీ అట్లాగే రైతు భరోసా కేంద్రాలు కానీ ఈ వెనకబడిన ఈ ప్రాంతంలో ఈ విధంగా పూర్తిగా సక్సెస్ఫుల్గా చేయించగలిగారంటే అది రమేష్ బాబు గారి యొక్క చొరవే అని చెప్పాలి. ప్రత్యేకంగాను ఇంజనీరింగ్ సిబ్బంది మొత్తానికి కానీ ఇంజనీరింగ్ సహాయకులందరికీ కూడా వారి యొక్క పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చి ఏ విధంగా మనం పనులు పూర్తిగా తొందరగా పూర్తి చేయగలుగుతామనే దాని మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వారందరితోనూ కూడా పనులు చేయించడం జరిగింది. అట్లాగే కార్యాలయంలో పనిచేస్తున్న మాకు కూడా ఏ విధంగా వాళ్ళకు తొందరగా పేమెంట్ చేయాలనే విషయంలో ఒక ప్రత్యేక కార్యాచరణ చెప్పి ఈ విధంగా మనం చేస్తేనే కాంట్రాక్టర్లకు మనం తొందరపడి పేమెంట్ చేయాలి, లేకపోతే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి మీరు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, మీరు ఇమ్మీడియట్గా కూడా వాళ్ళకు పేమెంట్ చేసేదానికి కృషి చేయాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి పెట్టి ఏ రోజు కాదు ఎవరిని కూడా నష్టపరచకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేశారు. విధంగా వాళ్ళకు కాంట్రాక్టర్ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ చాలా అమోఘమైందని చెప్పాను. అట్లాగే కార్యాలయ పని విషయంలో వస్తే ఏ సమయంలో ఫోన్ చేసినప్పటికీ కూడా వారి సహాయ సహకారాలు ఏదో ఒక రూపేణ ఎట్లు చేస్తే ఈ పని మనకు కంప్లీట్ అవుతుంది, ఏ విధంగా చేస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం దాని మీద సూచనలు సలహాలు ఇస్తూ ఇన్ని రోజులు మాకు చేదోడు వారంగా ఉన్నందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా రిటైర్మెంట్ జీవితాన్ని ఆ భగవంతుడి సన్నిధిలో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఓకే, మీరు మీ ప్రియ శిష్యులు అయితే మీ గురువుగారు తెచ్చుకున్నారు. మీ గురువుగారు లేని రోడ్డును పూడ్చే విధంగా విజన్లో పనిచేసి వచ్చే వాళ్ళకి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ గారి గురించి చెప్తే చాలామంది ఉన్నారు, మనకు వక్తలు కూడా చాలామంది మాట్లాడే ఉన్నారు. మనకి నాకు పెద్ద బెటాలియన్, మాస్ లీడర్, మాస్ మహారాజా, మాస్ లీడర్. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా అసలైన డివిజన్ ఆఫీస్లో మరి ఆయన ప్రియ శిష్యుడు, ఆయన తర్వాత నాకు కూడా శిష్యుడైనాడు రాంభూపాల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చి తమ అమూల్యమైన సూచనలు మీ సార్ గురించి చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సందర్భంగా మన రమేష్ బాబు ఈ గారు పదవి ఎన్నిక సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పెద్దలకు అధ్యక్షుల వారు మన ఎస్సీ గారికి సార్ యొక్క చాలామంది మిత్రులు ఈలకు డిఈలకు
తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి నా సహోద్యోగులకు చాలా దూరం నుంచి వచ్చినటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను రమేష్ సార్ ఈ గారితో దాదాపు 10 years నుంచి పనిచేశాను సార్. సారు వర్క్ విషయంలో అయితే అంటే ఆయన మాకు మీటింగ్స్ అవి కూడా సంవత్సరానికి ఓన్లీ ఒక 4-5 సార్లు మాత్రమే అంటే ఈ లైవ్ మీటింగ్స్ తీసుకునేవారు సార్. సార్ టోటల్గా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ వీడియో కాన్ఫరెన్స్ కానీ గూగుల్ కాన్ఫరెన్స్ కానీ గ్రూప్ కాల్స్ ద్వారా అంతా గేరప్ చేశారు. అంటే వర్క్ విషయంలో కూడా ఎవరిని నొప్పించకుండా అంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ టర్న్ ఓవర్ తీసేయడం కానీ, తర్వాత మెటీరియల్ కాంపోనెంట్ ఇవి ఎక్స్పెండిచర్ చేయడం కానీ, తర్వాత ఇంకా మన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో టాప్ పొజిషన్లో తీసుకెళ్లారు. సార్ యొక్క పీరియడ్లో మేము చాలా హ్యాపీగా పనిచేశాం సార్. అయితే ఈ యొక్క పదవి విరమణ అనేది ప్రతి ఒక్క జీవితంలో తప్పనిసరి కాబట్టి అంటే ఇది అంటే ఒక గొప్ప మంచిది కూడా మహాభాగ్యము, అలాగే త్యాగానికి కూడా కొంచెము బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఉద్వేగకరమైనటువంటి సన్నివేశం కాబట్టి మనము ఇన్ని 38 years చాలా ఏళ్ళు పనిచేసి ఇది ఒక గొప్ప రికార్డు. అంటే మనము రేపటి నుంచి ఉద్యోగ అంటే రొటీన్ అఫిషియల్ డ్యూటీస్లో ఉంటాం కాబట్టి అది అంటే మనకు ఈ యొక్క అంటే కొంచెం మెంటల్గా బాధగా ఉన్నా కానీ సార్ యొక్క శేష జీవితము వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో అందరితో హ్యాపీగా ఉండాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పెద్దలకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత సన్నిహితుడు ఇప్పుడు మాట్లాడినందుకు కూడా నేను మాట్లాడించాను. ముఖ్యంగా ఇప్పుడు అర్నాబ్ బాబు గారు డివిజన్ ఆఫీస్ గురించి మీరు మాట్లాడండి. మాట్లాడడం చాలా ఉన్నారు. బై ఫోర్స్ ముఖ్య అతిథి శ్రీ వై రమేష్ బాబు గారికి మరియు అధ్యక్షులు ఎస్సీ గారికి మరియు అందరి స్టేజ్ మీద ఉన్న అందరికీ నా నమస్కారాలు. నేను రమేష్ బాబు సారు విధులూరు పిఆర్ఐ డిగా ఉన్నప్పటి నుంచి పరిచయం. నాకు దర్శిలో పనిచేసేటప్పుడు తెలుసు కానీ నాకు అంత పరిచయం లేదు. నాకు నేను క్వాలిటీ కంట్రోల్లో పనిచేస్తూ సార్ విధులూరు డిఈ గారు ఉన్నారు. నాకు క్వాలిటీ కంట్రోల్లో కొద్దిగా ఇబ్బంది వచ్చి సార్ మీ దగ్గరికి ఓడి వస్తాను నాకు హెల్ప్ చేయాలని అడగగానే ఎస్సీ గారు రమేష్ బాబు సార్ ఇద్దరు విలియన్స్ గారికి చెప్పి నన్ను మార్కాడు డివిజన్ ఆఫీస్లో ఓడీగా తీసుకున్నాడు. తర్వాత అదే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు తర్వాత మేము చేసేది కూడా సార్కి చెప్పి సార్ ఈ విధంగా చేస్తున్నాము, మరి ఇబ్బంది అయితే ఏమైనా ఆలోచన చేయించాలని చెప్పి చేస్తాం. కానీ మా ఓన్ డెసిషన్గా కాకుండా మేము ఏంటంటే ఎప్పుడైనా ఆయన దగ్గరికి పోగలం ఫ్రీగా. ఒక్కో ఆఫీసర్ దగ్గరికి పోవాలంటే ఆలోచిస్తాము. రమేష్ బాబు గారి దగ్గర అదేం లేదు. ఎప్పుడైనా ఎనీ టైం అయినా ఫోన్ చేయొచ్చు, అడగచ్చు, ఇబ్బంది లేదు మాకు. ఆ విధంగా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరియు సభాధ్యక్షులు మన సూపరింటెండెంట్ కొండయ్య గారికి, అలాగే పదవి విరమణ చేయించిన రమేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి డిప్యూటీస్కి, సెక్షన్ ఆఫీసర్స్కి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, ఆఫీస్ రిజిస్టర్ స్టాఫ్కి, అటెండర్స్కి, జెడ్పీటీసీ గారికి, అలాగే సర్పంచులందరికీ నా నమస్కారములు. రిటైర్మెంట్ అనేది మన జీవితంలో కామన్గా వస్తుంది. ప్రాథమిక దశ నుంచి మనం విద్యాభ్యాసం అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత జాబ్లో మన యొక్క పర్ఫార్మెన్స్, తర్వాత రిటైర్మెంటు. వీటిల్లో ముఖ్యంగా మనం మిస్ అయ్యేది మన కుటుంబ బాధ్యతలు చాలా వరకు మిస్ అవుతాయి. ఎందుకంటే మన ఉద్యోగానికి ప్రేమించే మాట అయితే మన ఫ్యామిలీకి మనం అంత టైం కేటాయించలేకపోతాము. సో రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటాము. నిదానంగా దాదాపు ఈ ఆఫీసు అట్మాస్ఫియర్ నుంచి మనం బయటపడాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఉద్యోగానికి అలవాటు పడ్డాం కాబట్టి మనము ఈ మూమెంట్లో నుంచి మళ్ళీ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయి ఆ జీవితాన్ని ఎంజాయ్మెంట్ చేయాలంటే జస్ట్ షార్ట్ స్పాన్ పడుతుంది. ఒక 1 or 2 months పడితే అప్పుడు ప్రిపేర్డ్గా మనం ఈ జీవితాన్ని అనుభవిస్తాము. ఫ్యామిలీని, ఎందుకంటే ముఖ్యంగా కుటుంబాన్ని మాత్రం ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా వరకు దూరం అయిపోతాం. మన ఆఫీస్ సమస్యలు, ప్రస్తుతం మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలు మిగిలిన ఏ డిపార్ట్మెంట్ లేవు.
ఎక్కడ మనము మంచి చేస్తామో తప్పు చేస్తామో ఎక్కడ మనకు ఎదురు దెబ్బలు తోలుతాయని చెప్పేసి మనం ఆ విధంగా కొద్దిగా ఇబ్బంది పడాల్సిన టైం బాగా ఉంది. ఇదివరకు ఏంటంటే ఉద్యోగం చేస్తుంటే మనకు ఉన్నంత స్మూత్నెస్ ప్రస్తుతము జాబ్లో కంటిన్యూ కావాలంటే చాలా ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడు ఏ ఇష్యూలో మనం ఎదురు దెబ్బలు తింటామనేది అట్లా లేకుండా పోయింది. మన రమేష్ బాబు గారు మాత్రము ఎటువంటి ఒడిదుడుకున్నా కానీ ఆయన ఫేస్లో ఎటువంటి భయం కానీ అట్లా ఏం కనిపించకుండా చాలా స్మూత్గా అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు ఆయన 86లో జాబ్లో చేరి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ విధంగా పదవి విరమణకు అందరూ మీరంతా ఈ విధంగా వచ్చారంటే ఆయన మీద ఎంత అభిమానం అనేది మనకు తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన ఫ్యామిలీకి సమయం కేటాయించేసి వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నాం. ఎందుకంటే పిల్లలు ఫారెన్లో ఉండి సెటిల్ అయ్యారు కాబట్టి ఆయన వేరే బాధలేని ఏం లేవు. దైవం స్పిరిచువల్గా ఆయన సమయాన్ని కేటాయించి వాళ్ళ పిల్లలు కూడా మంచి సమయాన్ని కేటాయించి ఆయన జీవితం బాగా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ మార్కాపురం డివిజన్లో వర్క్ చేయడం అనేది చాలా అదృష్టం. గుంటూరు జిల్లా నుంచి కానీ ఎక్కడి నుంచి బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసిపోయారంటే ఒక 1.5 years చేస్తే ఇక్కడే సర్వీస్లో కంటిన్యూ కావాలని అనుకుంటారు. ఎందుకంటే ఈ మార్కాపురం డివిజన్ అనేది హార్ట్ఫుల్గా ఉంటారు మనుషులు. ఏదైనా ఉంటే ప్రకారం చెప్తారు కానీ లోపల పడి పెట్టుకొని బయట పడి మాట్లాడేది ఏమి ఉండదు. చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారు. ఏదన్నా కానీ డైరెక్ట్గా చెప్తారు, డైరెక్ట్గా అడుగుతారు. ఇది అడగచ్చునా అడిగితే ఏంటనేది నరసింహారావు గారు పొలిటికల్ రోల్ రిటైర్డ్ సీనియర్ ఈ గారు సార్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మారుతిరామ్ గారు రిటైర్డ్ ఎస్సీ గారు ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగా వెంకటేశ్వర విజయ్ గారు మన సిఈ QCE గారిని నరసింహారావు గారిని సమాజంలో పెడుతున్నాము. అలాగే మారుతిరామ్ ఎస్సీ గారు రిటైర్డ్ ఎస్సీ గారిని సన్మానంగా కోరుతున్నాం. వెంకటేశ్వరు హర్నాథ్ వెంకటేశ్వరు సార్ 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 ఒక్క నిమిషం సార్. సో అది ఎందుకంటే ఇక్కడ మనుషులు కూడా ఆ విధంగా ప్రేమిస్తారు కాబట్టి నేను కూడా 91లో సర్వీస్లో చేరాను. 91లో సర్వీస్లో చేరిన తర్వాత మార్కాపురంలో ఎగ్జిక్యూటివ్గా పనిచేసి లాంగెస్ట్ సర్వీస్ చేసిన వ్యక్తి ఎం రామచంద్రరావు గారు. ఆయన తర్వాత దాదాపు 5 years చేసినటువంటి వ్యక్తి, 4 years 9 months చేసినటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు. ఇంత లాంగ్ సర్వీస్ చేశారంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మార్కాపురం జిల్లాలో ఆయన యొక్క సేవలు అందరికీ బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఎస్ గ్రామ సచివాలయ బిల్డింగ్ కానీ ఈ ప్రయారిటీ బిల్డింగ్స్లో స్టేట్ మొత్తం మీద కూడా మార్కాపురం మీద టాప్ ఉంది. అలాగే ప్రకాశం జిల్లా కూడా టాప్ ఉంది. కానీ మా ఎస్సీ గారు ఏంటంటే టెలికాన్ఫరెన్స్ కానీ గూగుల్ మీటింగ్లు కానీ సాయి కిషోర్ గారు పైకి రండి సార్. డి గారు వెంకటేశ్వర చేయగానే సార్ సన్మానం పెడుతున్నాం. సో మేము ఎంత ఉన్నా కానీ మార్కాపురం ఎంత టాప్లో ఉన్నా కానీ మా ఎస్సీ గారు వెనకండి మన జిల్లాలో ఉంది, మన డివిజన్ మార్కాపురం అంటే ఎస్సీ గారు ఏంటంటే ప్రతి డివిజన్లో కంపేర్ చేస్తూ ఈ మార్కాపురం అనుకున్నట్టు కాసేపు ఒంగోలు అనుకున్నట్టు కాసేపు ఏమో కందుకూరు అనుకున్నాడు. కానీ మోస్ట్ ఎక్కువ వచ్చేసి మన ప్రకాశం జిల్లా అన్నింటిలో కూడా, ఎందుకంటే అన్నింటిలో టాప్ ఉంటుంది. మార్కాపురం డివిజన్ స్టేట్లోనే 400 బిల్డింగ్స్ హ్యాండ్ ఓవర్ చేసిన డిపార్ట్మెంట్ మార్కాపురం డివిజన్ ఒకటే ఉంది స్టేట్లో. సో ఇది ఆయన సాధించినటువంటి ఘనతగా మనం అనుకోవచ్చు. తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు కూడా మనకు ప్రతి మనిషికి ఎదురు దెబ్బలు తగ్గితేనే అతను కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాడు. కాబట్టి ఆయన ఎదురు దెబ్బలు తగినప్పుడు మా అసోసియేషన్ కూడా ఆయనకు వెనంటి నుంచి
ఇమీడియట్గా ఆయనకి ఇబ్బంది లేకుండా మేము చేసాము. సో ఆ విధంగా ఉంది. తర్వాత వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తన సొంత పిల్లల్లాగా ప్రేమించి వాళ్ళందరికీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వర్క్ నేర్చుకోవడానికి కూడా ఆయన వాళ్ళకి చాలా, ఎందుకంటే ఆయన ఏఈతో డీస్ కంటే ఎక్కువగా ఇంజనీరింగ్ అసిస్టెంట్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఎందుకంటే ఫీల్డ్లో వర్క్ జరిగి ఫీల్డ్లో వస్తేనే ఫీల్డ్లో మంచిగా జరుగుతూనే మనకు బాగా ముందున్నామని చెప్పేసి ఆ విధంగా ఆయన చేసి మొత్తం బిల్లుకి మంచి పేరు తెచ్చాడు. సో సార్ మీకు తర్వాత మీకు ఎంతమైన సహకారం ఇచ్చాము. మన ఎస్సీ గారికి కూడా ఈ 2 నెలలు కూడా మా బిల్లు తరఫున అదే విధంగా సహకారం ఇస్తాం సార్. కాకపోతే ఏంటంటే సార్ కూడా మా ఎస్సీ గారు కూడా ఇంకొక 2 నెలల్లో రిటైర్మెంట్ అవుతున్నారు. సో మా మార్గాన్ని వచ్చేసి కొంత లాస్ట్ టైం జయరామ్ దాస్ గారు కూడా ఇక్కడే రిటైర్ అయ్యారు. సార్ ఇక్కడే రిటైర్ అవుతున్నారు. సార్ తర్వాత మాకు ఇప్పుడు వచ్చినటువంటి ఎస్సీ గారు ఇన్ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు. ఎస్సీ గారు ఆయన ఇష్టం లేకపోయినప్పటికీ సో ఆయన కూడా 2 నెలలు రిటైర్ అవుతారు. సో మార్గాన్ని మంచి సార్ మేము ఆయనకి ఎటువంటి కోఆపరేషన్ ఇస్తాము, మీకు కూడా ఎటువంటి కోఆపరేషన్ ఇస్తాము. సో ఒక అన్నమయ్య కీర్తన పాడేసి నేను ముగిస్తాను సార్. అధ్యక్షుడు గారు అన్నట్టు ఇది అన్నమయ్య కీర్తన అండి. వెంకట స్వామి మీద అన్నమయ్య రాసినటువంటి కీర్తన. పాప పుణ్యముల పక్వమిదెరుగను నా పాలిటి హరి నమో నమో. పాప పుణ్యముల పక్వమిదెరుగను నా పాలిటి హరి నమో నమో. నా పాలిటి హరి నమో నమో. మానస వాచక మత కర్మంబుల తానకముగలి దాసుడను. మానస వాచక మత కర్మంబుల తానకముగలి దాసుడను. పూలిత్రి సంధ్యల భోగ భాగ్యముల పూలిత్రి సంధ్యల భోగ భాగ్యముల నానాగతులను నమో నమో. నానాగతులను నమో నమో. పాప పుణ్యముల పక్వమిదెరుగను నా పాలిటి హరి నమో నమో. మొదలనుగా జాగ్రత్త స్వప్న సుషుప్తుల ఇలలో నీకే హితపడుడా. వలనుగా జాగ్రత్త స్వప్న సుషుప్తుల ఇలలో నీకే హితపడుడా. వెలుపల లోపల వేళ వేళల వెలుపల లోపల వేళ వేళల నలినాక్షానికే నమో నమో. నలినాక్షానికే నమో నమో. పాప పుణ్యముల పక్వమిదెరుగను నా పాలిటి హరి నమో నమో. నా పాలిటి హరి నమో నమో. పుట్టుక తొలుకను పుట్టిన మీదట అట్టే నీ శరణాగతుడా. పుట్టుక తొలుకను పుట్టిన మీదట అట్టే నీ శరణాగతుడా. గట్టి
మనతో ఎటువంటి సంబంధం లేదు, మన వెనక ఆగమైపు ఆయనకు చేపిస్తున్నాడు. సో మన ఈ గారు ఈరోజు రిటైర్మెంట్ అయినందుకు ఆయనకు ఆయన కుటుంబాన్ని వెంకటేశ్వరుడు చాలా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్సీ గారికి నా ధన్యవాదాలు చెప్తూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవుని గురించి మంచి చక్కగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ జగన్నాథక సూత్రధారి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ అన్నీ ఆయనే. మరి ఈరోజు మన అందరినీ కూడా ఈ జగన్నాటకంలో ఈరోజు ఈ రమేష్కు ద్వారా ఈ పాత్ర నాటకం జరుగుతూ ఉంది. చేసి చేయించేవాడు భగవంతుడు, మనం నిమిత్త మాత్రులను. మన గత జన్మల సంస్కారాలే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, బయటపడుతున్నాం. దాని గురించి ఎవరు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కలియుగం, ఈ కలియుగంలో ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు గతంలో ఏ విధంగా ఉండేది, మరి ఇప్పుడు ఏ విధంగా ఉందనేది వ్యత్యాసం తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళకైతే గతం గురించి తెలియదు. మరి ఇప్పుడు మోహన్ రాజా కూడా మాట్లాడుతూ ఒక అసోసియేషన్ లీడర్ కాబట్టి ఆయన ఒత్తిడి అనేది ఒకటి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కలియుగంలో ఒత్తిడి లేని విద్య ఉందా, ఒత్తిడి లేని ఉద్యోగం ఉందా, నష్టం లేని వ్యాపారం ఉందా, కష్టం లేని వ్యవసాయం ఉందా, బాధలు లేని సంసారాలు ఉన్నాయా, సమస్యలు లేని మనిషి ఉన్నాడా? మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ముఖ్యంగా ఇవన్నీ కలిపితేనే జీవితం. దీనిలో ముఖ్యంగా సింపుల్గా నేను చెప్పేది ఏమంటే, వర్షం కురిసిన తర్వాత ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, మరి ఈ సమస్యలు, నష్టాలు, సుఖాలు, కష్టాలు వస్తుంటాయి కాబట్టి వీటి వెనక ఆటోమేటిక్గా సుఖాలు, సంతోషాలు వస్తాయని తెలియజేస్తూ నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ఇప్పటి నుంచి మాట్లాడే ఎవరైనా కూడా ఒక 2 నిమిషాల్లో మరి మీరు క్లుప్తంగా ముందు చెప్పిన వాళ్ళకి చెప్పకుండా మన రమేష్ గారి గురించి క్లుప్తంగా మీకు తెలిసిన విధంగా మీరు మాట్లాడదని రిక్వెస్ట్ చేసుకున్నాం. ప్రప్రదంగా ఈ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, నెక్స్ట్ కాంట్రాక్టర్స్, మరి వీళ్ళ తరఫున ఎవరైనా వచ్చి పబ్లిక్ రిప్రజెంటేటివ్ తరఫున గురించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటాం. maximum 2 minutes. దీర్ఘకాలంగా ఉద్యోగం చేసి ఈగా రిటైర్డ్ అయినటువంటి మన రమేష్ బాబు సార్, అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎస్సీ గారికి, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి ఉద్యోగులందరికీ, మరియు ఒక్కసారి గారి యొక్క సన్మానానికి ఇచ్చేసినటువంటి మిగతా ఉద్యోగులందరికీ నా యొక్క నమస్కారములు. మాకు ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే, మాకు 2002లో సారు ఇచ్చిన ఉద్యోగ భిక్ష వలన ఈరోజు నేను ఇక్కడ సారు గారి సభలో మాట్లాడుతున్నాను. అప్పుడు ఏపీఆర్ఎఫ్ ప్రోగ్రామ్ అని మనకు వాట్సాప్ ప్రోగ్రామ్, ఏపీఆర్ఎఫ్ ప్రోగ్రాంలలో మాలాంటి నిరుద్యోగులకు ఆ రోజు ఒక 30-35 మందికి సారు ఒక ఎవరి దగ్గర ఎలాంటి ఒక పైసా కూడా ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా వాళ్ళందరికీ 35 మంది కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మా తప్పన మేము ఉద్యోగాలు చేస్తున్నామంటే సార్ యొక్క అది బలమని నేను చెప్పక తప్పదు. అదేవిధంగా సార్ ఒక సివిల్ ఇంజనీరే కాదు, ఒక సోషల్ ఇంజనీర్. అంటే ఆ రోజుల్లో ఏపీఆర్ఎఫ్ గ్రామాలలో ఈ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలంటే సార్ మాకు ఆ రివ్యూలలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి మీరు పొదుపు గ్రూపులు
ఏర్పాటు చేయండి, తర్వాత డిఓలు విలేజ్ ఆర్గనైజేషన్ చేయండి చెప్పడంతో మేమందరం కూడా సార్లు ఫాలో అయ్యి ఈరోజు విలేజ్ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ అయ్యి అక్కడ ఆర్థిక లావాదేవీల గ్రూప్ ద్వారా బాగా జరుగుతున్నాయి. అప్పుడు కళాజాతాలో సారు ఒక గ్రామానికి వచ్చి రాత్రి 12, 1 గంట 2 అయినా కూడా వాళ్ళతో కళాజాత బృందంతో ఉండి మరియు సారు సూచించడం వల్ల అక్కడ పొదుపు గ్రూపులు ఏర్పాటయ్యడం జరిగింది. అదేవిధంగా ఒక గ్రామం మొత్తం కొమరూరు మండలంలో మదవపల్లి అనే గ్రామంలో ఎంటైర్ విలేజ్ ఎట్ ఏ టైము మెసేజ్ గ్రూపులలో పాపులేషన్ అయినారంటే సార్ పుణ్యమని చెప్పక తప్పదు. ఈ విధంగా ఆ రోజులలో ఈ యొక్క విలేజ్ ఆర్గనైజేషన్ అయితేనేమి ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ చేసినటువంటి పనులు చూడటానికి డిఎఫ్ఐడి టీం అంటే బ్రిటన్ నుంచి కూడా ప్రతినిధులు వచ్చి సార్ను మెచ్చుకోవడం జరిగింది చెప్పక తప్పదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ గారి ఆయురారోగ్యాలు శేషా జీవితం సుఖశాంతంతో జరగాలని నా దేవుని ప్రార్థిస్తూ సెలవు చేస్తాను. కొమరూరు జెడ్పీటీసీ వెంకటనాయుడు గారు ఉన్నారా? ఓకే, కాంట్రాక్టుల తరఫున మరి ఎవరైనా ఒక కాంట్రాక్టర్ వచ్చి మన రమేష్ బాబు గురించి చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.